నమస్కారం, వెల్కమ్ టు OSG న్యూస్ ఛానల్. కలమే మా బలం, నిజాన్ని నిర్భయంగా రాద్దాం. మా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ని మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారం ఏంటి? 5 ఏళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి? ఏ పార్టీకి చేశావు సైకో అని అడుగుతున్నా. మీరు ఒకసారి చూడండి, CAA ఉంది, అదే మరి NRC ఉంది. ఈ 2 బిల్లులు పార్లమెంట్ లోకి వచ్చాయి. ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, ఈరోజు ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు, ఒక నక్క జిత్తుల A2. ఆయనే సంతకం పెట్టాడా లేదా? ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా? బ్రహ్మాండమైనది యాక్ట్ అని చెప్పాడా లేదా? చట్టాన్ని సమర్థించాడా లేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే చేసేది తప్పుడు పనులు, మభ్యపెట్టి మోసాలు చేసి మిమ్మల్ని అమాయకుల కింద చిత్రీకరించాలని ఆలోచిస్తే అది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నాను, 5 ఏళ్లలో ₹1 మీరు ఖర్చు పెట్టలేదు. ఇంకో పక్క 4% రిజర్వేషన్లు. మాట వస్తే 4% పోతాయి. మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. నేను మసీదులు కట్టించాను, అవునా కాదా? నువ్వు ఒక మసీదు కట్టావా? నువ్వు కాబట్టి మసీదులు కట్టించిన నేను నా పరిపాలనలో మళ్ళా మసీదులు కూల్తాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూడండి, 2014 నుంచి 4% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది. అది ఎవరు పోయినా సుప్రీంకోర్టులో లాయర్స్ ని పెట్టి మనం ఆర్గ్యూ చేయాలి తప్ప ఇంకేం కాదు. ఆ రోజు నేను ఇక్కడుండే మీ నాయకుడు అజీజ్, ఈయన్ని అప్పుడు మేయర్ గా ఉన్నాడు, వీళ్ళందరినీ పెట్టి మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాట్లాడుతూ మనం వస్తే 4% పోతాయంట. నేను అడుగుతున్నా, రేపు నువ్వు అవుతావు, ఒక ఎంపీని గెలిపిస్తారు, ఆ ఓటు ఎవరికేస్తావని నేను అడుగుతున్నా. ఎవరికేస్తాడు? బీజేపీకే కదా, ఎన్డీఏకే కదా. నేను పోతే మీకోసం పనిచేస్తా, మీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తా. మీరు చేసేది మీ స్వార్థం కోసం, మీ కేసుల మాఫీ కోసం మా ముస్లిం సోదరి సోదరుమణులు ఓటేయాలా అని అడుగుతున్నా.